ఓం శాంతి. ఈరోజు 31 జనవరి మురళి ఉంది. మురళి సారాంశం. मीठे बच्चे, अब सच की वार्तालाप करनी है. तुम जज कर सकते हो कि राइट क्या है और రాంగ్ क्या है. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, ఇప్పుడు మీరు సత్యం యొక్క వార్తాలాపమే చేయాలి. మనం ఇప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు, సత్యమేంటి అసత్యమేంటి అని. అంటే ఇంతకాలం భక్తి మార్గంలో మనం చాలా విషయాలను వర్ణిస్తూ ఇతరులకు తెలియజేస్తూ వచ్చాం. కానీ అందులో కొంతవరకే సత్యం ఉంది అని బాబా జ్ఞానంలో వచ్చిన తర్వాత అర్థం చేసుకున్నాం. అందుకే బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు సత్య జ్ఞానాన్ని ప్రమోట్ చేయండి, ఇతరులకు తెలియజేయండి. ఇంకా మనమే డిసైడ్ చేసుకోవచ్చు ఏది రైట్ ఏది రాంగ్, ఎందులో అర్థం ఉంది ఎందులో లేదు అని. प्रश्न है, अंतर्यामी बाप दुनिया के सभी बच्चों के अंदर की कौन सी बात जानते हैं. అంతర్యామి అయినటువంటి తండ్రి ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలందరిలోని ఏ విషయాన్ని బాబా తెలుసుకుంటారు అని అంటున్నారు. उत्तर है, बाप जानते हैं कि इस समय सभी में 5 भूत प्रवेश है. रावण सर्वव्यापी है. జవాబు ఉంది, బాబా అయితే తెలుసుకుంటారు, ఈ సమయంలో ప్రతి ఒక్కరిలో పంచభూతాలు ప్రవేశించి ఉన్నాయి. మాయా రావణుడు సర్వవ్యాపి ఉన్నారు. तुम बच्चों ने तो 5 भूतों का दान दिया है, लेकिन कभी कोई वापिस ले लेते हैं. మనమైతే ఇప్పుడు పంచభూతాలను మనం దానం ఇచ్చేసాము, కానీ అప్పుడప్పుడు కొందరు తిరిగి తీసుకుంటూ ఉంటారు. అంటే బాబాకి ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఉంటారు. మాయాకి బహుత్ కड़ी बॉक्सिंग है, बार बार हारने से कमजोर हो जाते हैं. మాయా ఇప్పుడు మనల్ని చాలా పెద్ద బాక్సింగ్లో నిలిపింది. బాబా అంటున్నారు, ఎవరైనా కూడా ఆడేటువంటి ఆ క్రీడాకారుడు పదే పదే ఓడిపోతున్నాడు అంటే ఇంకా విజయాన్ని పొందడం కాస్త కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, బలహీనమైపోతూ ఉంటారు కదా. इसलिए बाबा कहते, बच्चे दान देकर फिर वापिस नहीं लेना है. అందువలన బాబా అంటున్నారు, ఎప్పుడు కూడా బాబాకు దానం ఇచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోకూడదు అని. మాయాసే హార్నా నహీ హే, మాయతో ఎప్పుడు కూడా ఓడిపోకూడదు అని అంటున్నారు. అమృత్ వేలే ఉట్ బాప్కో యాద్ కర్నా తో భూత్ భాగ్ జాయేంగే. అమృత వేళలో మేలుకొని బాబాను జ్ఞాపకం చేయాలి, అప్పుడే భూతాలు పారిపోతాయి, తొలగిపోతాయి అని అంటున్నారు. అన్నింటికీ ఆధారము యోగం. యోగం చేయడంతో ఆత్మలో బలం వస్తుంది, బలహీనతల్ని కూడా ఈజీగా తొలగించుకోగలుగుతాం. గీత్ హే, నిర్బల్ సే లడాయి బల్వాన్కి. నిర్బలులతో అంటే నిర్బలుడి యొక్క పోరాటం బలవంతులతో, శక్తిశాలి వారితో. అంటే ఇది ఏ సందర్భంలో అంటే బాబా ఈ విధంగా దీపము బాగా వేగంగా వీస్తున్నటువంటి గాలితో పోరాటం చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో చెప్తూ ఉంటారు ఈ పాట. అలాగే మనం కూడా ఇప్పుడు మాయతో యుద్ధం చేస్తూ ఉన్నాం కాబట్టి మాయ ఎన్ని రకాల చాలా వేగవంతమైన గాలుల్ని వీచినా కూడా గెలుపు మనదే అని బాబా తెలియజేస్తున్నారు. ओम शांति. देखो कैसा गीत बनाया हुआ है, परंतु समझते कुछ भी नहीं है. जैसे गीता भागवत आदि बनाए हुए हैं, परंतु समझते कुछ भी नहीं. अभी तुम बच्चे इन सब का अर्थ समझते हो. तूफान और दीवे की कहानी कैसे बनाई है. బాబా అంటున్నారు, ఇలా చూడండి భక్తి మార్గంలో ఎలాంటి పాటలు రాశారో, భాగవతంలో కూడా ఇలాంటి దృశ్యాలు ఇలాంటి ఘట్టాల వర్ణన చాలా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతి దాని యొక్క అర్థం తెలుసుకుంటూ ఉన్నాము. మనుషుతో ऐसे ही सुन लेते हैं, तुम पूरे अर्थ को जानते हो, बात यहाँ की है. మరి భక్తి మార్గంలో ఇలా పాటలు రాసేశారు, మనుషులైతే అలా వింటూ ఉంటారు. దాని యొక్క మెలోడీ నచ్చియో లేకపోతే కాలక్షేపం కోసమో పాటలు వింటూ ఉంటారు. కొద్దిమందే దాని యొక్క లోతుల్లోకి వెళ్ళి గ్రహిస్తారు. బాబా అంటున్నారు, ఇప్పుడు ఇక్కడ మీరు ప్రతి పాట యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ఉన్నారు కదా. అది ఎక్కడి యొక్క వర్ణన అంటే
ఇక్కడి యొక్క విషయము అంటున్నారు. छोटा दीवा तो क्या माया का तूफान ऐसा है जो बड़े बड़े दिए को बुझा देता है. చిన్న దీపం ఏంటి, అసలు మాయ యొక్క తుఫాన్లు ఎలా ఉంటాయి అంటే చాలా పెద్ద పెద్ద దీపంని అప్పుడప్పుడు ఆర్పేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. కభీ ముర్జా జాతే హే యోగ్ కమ్ హో జాతా, అప్పుడప్పుడు అంటే ఆరిపోతాయి ఇలా యోగం తక్కువగా ఉండడం వలన. योग को गुरुत कहेंगे, जितना योग लगाए उतनी ज्योति जगी रहे. యోగంని ఏమంటున్నాము అంటే ఆ దీపం వెలగడానికి కావాల్సినటువంటి చమురు అంటున్నాం అన్నట్టు. అది ఎంత ఉంటే దీపం అంత బాగా కాంతివంతంగా వెలుగుతూ ఉంటుంది. అలా ఇక్కడ బాబా దాని యోగంతో పోలుస్తున్నారు. आत्माओं की ज्योति जगाने के लिए क्षमा को आना पड़ता है, जिसको ही परमात्मा कहा जाता है. परवाने भी मनुष्य के लिए कहेंगे, तुम कहेंगे परमपिता परमात्मा हमारे सामने हाजिर है, हम आंखों से देखते हैं. మరి బాబా అంటున్నారు, అక్కడ పెద్ద దీపం అని ఎవరైతే వర్ణించారో దేనినైతే, ఎవరు ఆ పెద్ద దీపము అంటే స్వయంగా పరమాత్ముడు. మరి మనుషులందరూ ఎవరు అంటే ఆ యొక్క మిడతలు లాంటి వారు. ఎలా అయితే మిడతలు దీపం వెలిగించినప్పుడు చుట్టూ తిరిగి బలిహారం అవుతాయో, అలా మనం ఇప్పుడు బాబా పైన బలిహారం అవుతూ ఉన్నాం. తుమ్ కహేంగే పరంపితా పరమాత్మ హమారే సామ్నే హాజిర్ హే, హమ్ ఆంఖోं से देखते हैं. పరమాత్ముడు ఇప్పుడు మన ఎదురుగా ఉన్నారు, మనం ఈ యొక్క నయనాలతో చూస్తూ ఉన్నాం కదా. उनका शारीरिक नाम नहीं है, शिव तो निराकार है और नॉलेजफुल है. नॉलेज दे रहे हैं, इसलिए तुम कहेंगे हम हाजिर देखते हैं. మరి శివ్ బాబాకైతే స్థూలమైనటువంటి పేరు లేదు కదా. అంటే మనకి ఎలా అయితే శరీరానికి ఒక ఐడెంటిఫికేషన్ కోసం పేరు ఉంటుందో అలా బాబాకేం పేరు లేదు. శివ్ బాబా యొక్క పేరేంటి అంటే సదాశివ. ఇది కర్తవ్యవాచక నామం. మిగతా పేర్లన్నీ ఏంటి అంటే అవి గుణవాచక నామాలు. భగవంతుల్లో ఉన్నటువంటి గుణాల అనుసారంగా భక్తుల పేర్లు ఇచ్చారు. ఈ విధంగా సోమనాథుడు అంటారు, బబుల్నాథ్ అంటారు, పాపకటేశ్వరుడు అంటారు, విశ్వనాథుడు అంటారు. ఇవన్నీ గుణవాచక నామాలు భగవంతుల్లో ఉన్నటువంటి గుణాలను బట్టి. కానీ మనుషులకు అలా కర్తవ్యవాచక నామము ఉండదు, లేదా గుణవాచక నామము ఉండదు. కంపల్సరీ పేరుకు తగ్గ వ్యవహారం ఉంటుంది అనే గ్యారంటీ లేదు కదా. కాబట్టి బాబా అంటున్నారు అలాంటి పేరు ఏ దేహదారులకి ఉండదు అంటున్నారు. नॉलेज दे रहे हैं, इसलिए तुम कहेंगे हम हाजिर देखते हैं, क्योंकि उनसे हम नॉलेज लेते हैं. सुनाने वाला है शिव. मनुष्य कहते हैं परमात्मा हाजिरा हजूर है, परंतु पूछो कहाँ है, कहेंगे सर्वव्यापी है. మరి భగవంతుడైతే హాజిరా హజూర్ ఉన్నారు. ఒకవేళ అడిగారనుకోండి భగవంతుడు ఎక్కడున్నారు అంటే మనుషులు ఏమంటారు, సర్వాంతర్యామి సర్వవ్యాపి అని అంటారు. यह तो बात ही नहीं ठहरती, वह आकर राजयोग सिखलाते हैं. तुम जानते हो शिव बाबा हमको पढ़ा रहे हैं, जरूर आंखों से देखेंगे ना. బాబా అయితే ఇప్పుడు మనకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు, మనందరికీ చదివిస్తూ ఉన్నారు. బాబాను మనం ఈ నయనాలతోటే కదా చూసేది. आत्मा भी है ना, तुम कहते हो हम आत्मा है. स्टार मिसल है, देखने में भी आती है. खुद आत्मा कहती है मैं స్టార్ हूँ, बहुत మహీన్ हूँ. మరి ఆత్మ స్వయంగా అంటుంది నేను స్టార్నున్నాను. ఆత్మ అయితే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది కదా, బ్రుకుటి మధ్యలో నివసిస్తుంది. कोई कहते हम कैसे माने, अच्छा ब्रुकुटी में नहीं समझो, आंखों में है, कहाँ ना कहाँ है तो सही ना. ఇంకా కొందరు అనుకుంటూ ఉంటారు ఆత్మ ఎక్కడుంది అంటే బ్రుకుటి మధ్యలో ఉంటుంది, కొందరు నయనాలలో ఉంటుందని, కొందరు గుండెలో ఉంటుందని, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఆత్మా హీ कहती है हम मेरा शरीर है, ब्रुकुटी शुद्ध स्थान है, इसलिए आत्मा का निवास स्थान यहाँ दिखाते हैं. మరి ఆత్మనే అంటూ ఉంటుంది కదా ఇది నా శరీరము అని. బ్రుకుటి అయితే చాలా శుద్ధమైనటువంటి స్థానం, అందుకే ఆత్మ అక్కడ నివసిస్తుంది. टीका की निशानी भी यहाँ दी जाती है. आत्मा कहती है मैं एक शरीर छोड़ दूसरा लेती हूँ, इसमें संशय की तो कोई बात नहीं. మరి ఆత్మనే అంటూ ఉంటుంది కదా నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తాను అని.
ఇందులో సంశయం యొక్క విషయం అయితే లేనే లేదు. आत्मा याद करती है परमपिता परमात्मा को, अब बाप ने याद दिलाई है, तुम्हारा पार्ट पूरा हुआ है. మరి ఆత్మని ఇప్పుడు గుర్తు చేయిస్తూ ఉంటుంది. స్వయంగా పరమాత్ముడు కూడా తన యొక్క పాత్ర ఏంటి అనేది తెలియజేశారు. ఇప్పుడు మనందరి యొక్క పాత్ర కూడా పూర్తి కావస్తుంది. तुम पतित बन गए हो, तुमसे सारी नॉलेज निकल गई है, यह भी पार्ट है, किसको दोष नहीं दे सकते. బాబా అంటున్నారు, మీలోనే 84 జన్మల పాత్ర ఉంది. డ్రామా అనుసారంగా 84 జన్మలను అనుభవించాల్సిందే కదా. పతిత్ హోనా హీ పడే, తప్పకుండా పతితంగా అవ్వాల్సిందే. ఏ అభి తుమ్ జాన్తే హో, జబ్ సమझाया जाता है तुम कहते हो बाबा बरोबर ड्रामा में तो पार्ट ही मेरा है. ఈ విధంగా మనం కూడా అర్థం చేసుకుంటూ ఉన్నాం కదా, డ్రామాలో మన యొక్క పాత్రనే ఇలా ఉన్నతంగా ఉంది అని. ఆప్నే సమझाया है यह అనాది డ్రామా है, हम డ్రామా के परवश है. ఇంకా ఇప్పుడు మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం కదా, ఇది అనాది డ్రామా ఉంది అని. మరి డ్రామాలో ఇలా అందరం కట్టుబడి ఉన్నాం. శివ్ బాబాని డ్రామా యొక్క డైరెక్టర్, కానీ డ్రామా యొక్క డైరెక్టర్ ఏమంటున్నారు, నేను కూడా డ్రామాకి కట్టుబడి ఉన్నాను, డ్రామా యొక్క రూల్స్కి లోబడి ఉన్నాను అంటున్నారు. అభి తుమ్ ఈశ్వర్ కే వశ్ హో తో డ్రామా కో జాన్తే హో, ఫిర్ తుమ్ రావణ్ కే వశ్ హోనే సే బేతాలే బన్ జాతే హో. ఇప్పుడు మనం ఈశ్వరుడి వారిగా ఉన్నాము అంటే డ్రామా గురించి తెలుసుకుంటున్నాము. మరి ఎప్పుడైతే మాయా రావణుడి యొక్క సంస్కారాల ప్రభావంలో వస్తామో ఇంకా పూర్తిగా మనలో ఉన్నటువంటి జ్ఞానము ఇవన్నీ కూడా మర్చిపోతాము. बाबा कहते हैं मैं तुमको कितना नॉलेज देता हूँ, सब कहते हैं यह तो बिल्कुल नई नॉलेज है, सच और झूठ सिद्ध कर बताया जाता है. బాబా అయితే ఇప్పుడు మనందరికీ కొత్త జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా కొత్త జ్ఞానం ఉంది. సత్యమేంటి అసత్యమేంటి అన్నింటి గురించి బాబా మనకు తెలియజేస్తూ ఉన్నారు. భారత్ హీ సచ్ఖండ్ और झूठ खंड बनता है, సచ్ఖండ్ మే సచ్ హీ హోగా. మరి భారతదేశమే ఒక సమయంలో సత్యఖండంగా ఆ తర్వాత అసత్యఖండంగా మారుతుంది. సత్యఖండంలో అంతా సత్యమే ఉంటుంది. झूठ खंड में झूठ का ही वार्तालाप है. अब जब तक तुमको सच की वार्तालाप न मिले तो तुम जज कैसे करो. మరి ఇదంతా అసత్యఖండం, ఇక్కడ అంతా అసత్యమే ఉంది. బాబా అంటున్నారు, మీరు సత్యంతో వార్తాలాపం చేయండి, సత్యమే అందరికీ తెలియచేయండి. వార్తాలాపము అంటే డైలాగ్ చేయటం, డిస్కస్ చేయటం. కాబట్టి ఇప్పుడు అందరితో మీరు రైట్ సత్యం యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో సత్యమైనటువంటి జ్ఞానంనే అందరితో డిస్కస్ చేయండి అని బాబా అంటున్నారు. ఇంకా మనమే జడ్జి చేయొచ్చు. ఇప్పుడు బాబా చెప్పినటువంటి జ్ఞానం ఆధారంగా ఏది రైట్ ఏది రాంగ్ అని అలా మనం వేరే వారికి కూడా చెప్పవచ్చు. बाप कहते हैं अब तुम जज करो कि मैं तुमको राइट समझाता हूँ या वह राइट समझाते हैं. బాబా అంటున్నారు, మీరు జడ్జి చేయండి, శివ్ బాబా చెప్పింది రైటా లేక దేహదారులు చెప్తున్నటువంటిదా. तुम कहते हो मैं आत्मा हूँ, मेरी आत्मा को क्यों तंग करते हो, आत्मा ही तंग होती है, आत्मा अलग हो जाती है तो कोई तकलीफ नहीं होती. బాబా అంటున్నారు, మీరు అనవచ్చు, మీరు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని, ఆత్మకి ఎందుకు ఇలాంటి ఇబ్బందిని కలిగిస్తున్నారు అని. ఆత్మనే విసుగు చెందుతూ ఉంటుంది కదా. ఆత్మ ఇంకెప్పుడైతే వేరైపోతుందో ఈ శరీరంతో ఎలాంటి ఇబ్బంది కష్టం అనేది ఉండనే ఉండదు. शरीर के साथ आत्मा दुख सुख भोगती है, फिर निर्लेप क्यों कहते हो. परमात्मा के लिए भी कहते वह नाम रूप से न्यारा है, लेकिन जब परमात्मा कहते हो तो यह भी नाम हुआ ना. మరి పరమాత్ముడి గురించి ఏమంటూ ఉంటారు, వారు నామరూపాలకు అతీతుడు అని అంటూ ఉంటారు. మరి బాబా అంటున్నారు, పరమాత్మ అంటున్నాము అంటే అది కూడా ఒక పేరే కదా. कोई बुद्धबुदा कहते हैं, कोई ज्योति स्वरूप कहते हैं, जानते कुछ भी नहीं, यह एक ही ड्रामा है जो रिपीट होता रहता है. ఇంకా కొందరు ఏమంటూ ఉంటారు అంటే, నీటి బుడగ ఎలా అయితే నీటి నుండి వస్తుంది మళ్ళీ నీటిలో కలిసిపోతుందో అలాగే ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. ఆత్మ కూడా భగవంతుడి నుండి వచ్చింది,
మళ్ళీ భగవంతుల్లోనే కలిసిపోతుంది అని, జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది అని. ఏక్ హీ డ్రామా హే జో రిపీట్ హోతా రెహతా హే. బాబా అంటున్నారు ఇదంతా ఒకే ఒక డ్రామా ఉంది, ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది అని. हर एक एक्टर को अपना पार्ट बजाना है, एक ड्रामा है, एक रचयिता है, इन बातों को कोई जानते नहीं. ప్రతి ఒక్క యాక్టర్ కూడా తన పాత్రను తను నిర్వర్తించాల్సిందే. ఇదంతా ఒక డ్రామా ఉంది. బాబా అయితే రచయిత ఉన్నారు. ఇన్ బాతోं को कोई जानते नहीं, वह तो समझते आकाश में है जो स्टार्स है उसमें भी दुनिया है. మరి బాబా అంటున్నారు ఈ విషయాల గురించి ఎవరికి తెలియదు. ఆకాశంలో కూడా రకరకాల నక్షత్రాలు ఉన్నాయి, మరి అందులో కూడా ఒక ప్రపంచం ఉంది, గెలాక్సీ అని ఇలా చెప్తూ ఉంటారు కదా. అందులో కూడా రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు వాటిని గురించి. वहां भी जाकर हम लैंड करेंगे, प्लॉट खरीद करेंगे, अब वह सत्य है या यह जो बाप बताते हैं वह सत्य. ఏ విధంగా చంద్రమండలంకి వెళ్ళి అక్కడ నివసిస్తాము, అక్కడ కూడా మేము ప్లాట్ ఖరీదు చేస్తాము అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. బాబా అంటున్నారు అంటే చాలా దేశాలు కూడా ఆ ప్రయోగాలు కూడా చేస్తూ ఉన్నారు కదా, అక్కడ నివసించే యోగ్యంగా ఉందా, ఏ విధంగా చంద్రమండలం పైన లేక మార్స్ పైన జూపిటర్ పైన ఉండే యోగ్యంగా ఉందా అని పరిశోధనలు చేస్తూ ఉంటారు. బాబా ఏమంటున్నారు అంటే ఇంకా మనుషులు చెప్తున్నటువంటి ఆ విషయాలు రైటా, బాబా చెప్తున్నటువంటి ఈ విషయం రైటా అని ఇంకా మీరే నిర్ణయం తీసుకోండి అంటున్నారు. సాధ్యమవుతుందా? ఈ భూమండలం పైనే మనుషులు సరిగ్గా జీవించలేకపోతున్నారు, తమలో ఉన్నటువంటి సద్గుణాలను వ్యవహారంలో తీసుకురాలేకపోతున్నారు. ఇంకా వేరే మండలంలో ఇంతకంటే బాగుండగలుగుతారు అని ఎలా ఊహించగలం? అక్కర్లేదు కదా. ఇక్కడే బాబా అర్థం చేయిస్తున్నారు మొత్తం ప్రపంచంలో ఒక మహాపరివర్తన జరగబోయేది ఉంది. ఈ కలియుగం సత్యయుగంగా ఇప్పుడు పరివర్తన చెందబోతుంది. बाप ही तो नॉलेजफुल है, मनुष्य सृष्टि का बीज रूप है, कोई तो बीज होगा ना इस कल्प वृक्ष का. बाप समझाते हैं वृक्ष भी एक ही है, वह वृक्ष अभी जड़जड़ीभूत अवस्था को पाया है, अब पुराना झाड़ हो गया है, फिर नया कलम लगता है, क्योंकि जो मुख्य देवी देवता धर्म है वह प्रायलोक हो गया. బాబా అంటున్నారు ఇప్పుడైతే ఈ వృక్షం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది, పూర్తిగా జడ్జడీభూతుగా అయిపోయారు, ఇదంతా పాతదిగా అయిపోయింది. బాబా అంటున్నారు ఇప్పుడు కొత్తగా అంటు కట్టడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటిది దేవీ దేవతా ధర్మం కదా, అదైతే పూర్తిగా ప్రాయలోపం అయిపోయింది. విస్తార్ తో సారా ఏక్ బీజ్ కా హై నా, तो बाप कितना अच्छी रीति बैठ समझाते हैं, फिर यह माया बिल्ली ज्योति बुझा देती है. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. కానీ మాయా పిల్లి ఏం చేస్తుందంట, మాయా అప్పుడప్పుడు ఆ వెలిగించినటువంటి జ్యోతిని ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. इसको विघ्न भी कहा जाता है. बाप कहते हैं बरोबर रावण की आसुरी संप्रदाय विघ्न डालती है, फिर पुकारते हैं, पुकारते पुकारते फिर माया के तूफान विकार में गिरा देते. మాయా యొక్క ఆసురి సాంప్రదాయం ఏం చేస్తుంది అంటే చాలా విఘ్నాలు వేస్తూ ఉంటుంది. ఇంకా అందరు కూడా భగవంతుని పిలుస్తూ ఉంటారు. బాబా అంటున్నారు పిలుస్తూ పిలుస్తూ మాయా యొక్క తుఫాన్లలోనే పడిపోతారు. పురానే పురానే भी गिर पड़ते हैं. बाप कहते हैं माया के तूफान तो आएंगे परंतु तुम స్థైర్యం रहना. బాబా ఒకటే చెప్తున్నారు పిల్లలు మాయా తుఫాన్లు అయితే వస్తాయి కానీ మీరు చాలా స్థిరంగా ఉండాలి అంటున్నారు. कभी किसको गुस्सा नहीं करना. कहते हैं बाबा हमको क्रोध भूत ने जीत लिया. बाप कहते हैं यह बॉक्सिंग है ना, घड़ी घड़ी गिरते रहेंगे तो कमजोर बन जाएंगे. బాబా ఒకటే చెప్తున్నారు పిల్లలు మీరు పదే పదే పడిపోయారు అంటే ఇంకా బలహీనం అయిపోతారు అంటున్నారు. तुमने तो विकारों का दान दिया है ना, दान देकर फिर वापिस नहीं देना नहीं लेना. మరి మనం బాబాకు వికారాల యొక్క దానం ఇచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోకూడదు అంటున్నారు. कोई भी प्रकार का दान देकर फिर वापिस नहीं लिया जाता है. ఏ దానం ఇచ్చి కూడా మళ్ళీ వెనక్కి వాపిస్ తీసుకోకూడదు అంటున్నారు. कहानी भी है ना, राजा हरिश्चंद्र ने दान दिया था,
యహ మిసాల్ బైట్ బనాయే హే. బాబా అంటున్నారు కథ కూడా ఉంది కదా, రాజా హరిశ్చంద్రుడు ఇలా దానం ఇచ్చారు అని. యహ మిసాల్ బైట్ బనాయే హే. హా తో బాబ్ कहते हैं ఇన్షూర్ కర్నా హో తో కరో. బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు మీరు ఏదైనా ఇన్షూర్ చెయ్యాలి అని అనుకుంటే చెయ్యండి అంటున్నారు. నహీ కరేంగే తో తుమ్కో కుచ్ భీ నహీ మిలేగా. ఒకవేళ మీరు చేయడం లేదు అంటే మీకేం లభించదు అంటున్నారు. వాస్తవ మే దాన్ కీ హుయి చీజ్ వాపిస్ హో నహీ సక్తి. వాస్తవంగా ఏదైతే దానం ఇస్తామో అది మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోలేరు కదా. समझो किसी ने दान दिया मकान बनाने में, मकान बन गया फिर वापिस कैसे ले सकते. ఒకవేళ ఎవరైనా భవన నిర్మాణంలో సహయోగం ఇచ్చారు లేదా ఏవైనా వాడుకోండి అని దానం ఇచ్చారు, మళ్ళీ నావి నాకు ఇచ్చేయండి అంటే ఎలా వెనక్కి ఇస్తారు? వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు అక్కడ ఒక వస్తువు రూపంలో మారిపోయి ఉంటుంది, లేక గోడల రూపంలో ఇంటి రూపంలో మారిపోయిన తర్వాత ఎలా వెనక్కి తీసుకోగలుగుతారు? कन्यादान की पैसे दिए शादी हो गई फिर वह वापिस कैसे देंगे. दान दी हुई चीज वापिस आ नहीं सकती. ఏ విధంగా కన్యాదానం చేశారు, వివాహం చేశారు, మళ్ళీ ఎలా వాపిస్ తీసుకుంటారు? దానం ఇచ్చినటువంటి దాన్ని ఎలా వెనక్కి తిరిగి తీసుకుంటారు? तो बाप समझाते हैं तुम बच्चों को कितनी खुशी होनी चाहिए. सब साधु संत आदि कहते हैं परमात्मा सर्वव्यापी है, नाम रूप से न्यारा है. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీకు ఎంత సంతోషం అనేది కలగాలి. సాధు సన్యాసులు అందరూ కూడా అంటూ ఉంటారు కదా, భగవంతుడు సర్వవ్యాపకుడు అని, నామరూపాలకు అతీతుడు అని. అబ్ నామ్ రూప్ సే న్యారీ కోయి చీజ్ హోతీ నహీ. ఆకాశ్ కా భీ నామ్ హే నా, పరమాత్మా కా సబ్ నామ్ జప్తే హే. వాస్తవంగా నామరూపాలకు అతీతంగా ఏదీ ఉండనే ఉండదు. ఏమీ లేని శూన్య ప్రదేశాన్ని ఏమంటున్నాము? ఆకాశము, పోలార్ అని, స్పేస్ అని, వ్యాక్యూమ్ అని ఇలా పిలుస్తూ ఉంటాం. అలాంటిది భగవంతుడికి ఇంత మహిమ ఉంది, ఇంత అనుభూతులు ఎంతోమంది భక్తాత్మలు కూడా వర్ణిస్తూ ఉంటారు. మరి భగవంతుడికి పేరు లేకుండా ఉండటం ఏంటి? परमात्मा का सब नाम जपते हैं. शिवलिंग की प्रतिमा है, फिर नाम रूप से न्यारा क्यों कहते हो? परंतु हट से उतरते ही नहीं, इसलिए बाप ने समझाया है पहले पहले कोई मिले तो पूछो परमपिता परमात्मा से आपका क्या संबंध है. అందువలన బాబా అంటున్నారు, ఒకవేళ ఎవరైనా కలిశారనుకోండి వారిని కూడా అడగండి భగవంతుడితో మీకు గల సంబంధం ఏంటి అని. వహ పితా హువా నా, तुम बच्चे कहाँ भी सर्विस कर सकते हो. शिव के मंदिर में जाकर पूछो तुम्हारा परमपिता परमात्मा से क्या संबंध है. सामने शिव का मंदिर खड़ा है, यह आपका क्या लगता है. బాబా అంటున్నారు, మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి భగవంతుడితో మీకు గల సంబంధం ఏంటి అని. మరి శివ్ బాబా మీకు ఏమవుతారు అని కూడా అడగండి. పితా హే తో పితా కభీ నామ్ రూప్ సే న్యారా వా సర్వవ్యాపి హో సక్తా హే క్యా. తండ్రి ఎప్పుడైనా నామరూపాలకు అతీతంగా లేక సర్వవ్యాపిగా అవుతారా ఏంటి? కితనీ అచ్చి అచ్చి బాతే సమझने की है. पिता कहते हो तो जरूर उनका नाम रूप भी है. बंदगी करते हो, याद करते हो तो जरूर उनसे कुछ प्राप्ति होनी चाहिए. బాబా అంటున్నారు, ఈ విధంగా భగవంతుడు అంటున్నాము అంటే భగవంతుడికి ఒక పేరు అన్నీ ఉంటాయి కదా, భగవంతుడి యొక్క మహిమ చేస్తూ ఉంటారు, వారి యొక్క సేవ చేస్తూ ఉంటారు అంటే తప్పకుండా ఏదో ఒక ప్రాప్తి లభిస్తేనే కదా అలా చేస్తుంది. ఎంతమంది అనన్యమైన భక్తుల యొక్క గాథల గురించి వింటూ ఉంటాం. వారు కూడా ఎలా భక్తి యొక్క తారాస్థాయికి చేరుకొని భగవంతుడి పైన ఎలా బలిహారం అయ్యారు, ఎలా వారి యొక్క అనుభూతులు వింటూ ఉంటాం. మరి ఇవన్నీ ఎలా? భగవంతుడే లేరు, భగవంతుడికి నామరూపాలే లేవు అంటే ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఇన్ సబ్ బాతోం కో తుమ్హారే మే భీ సబ్ నహీ జాన్తే. అందువలన బాబా అంటున్నారు, బాబా పిల్లల్లో కూడా అందరికీ ఈ విషయాల యొక్క అవగాహన లేదు, అన్నీ అందరూ అర్థం చేసుకోలేరు అని. బల్ యహా సన్ముఖ్ బైఠే హే వహ్ భీ సబ్ ఇతనా నిశ్చయ నహీ కర్ సక్తే, ఆజ్ హే కల్ నహీ కరేంగే. మరి కొందరు ఇక్కడే సన్ముఖంగా ఉన్నారు,
కానీ వారు కూడా ఎంత నిశ్చయం ఉండాలో అంత నిశ్చయం వారికి కూడా ఉండనే ఉండదు అంటున్నారు. ఈరోజు చూస్తే ఉన్నారు, రేపు చూస్తే లేనే లేరు. తుమ్ సునేంగే ఫలానే చలే గए, देखते हो कितने रफू चक्कर हो जाते हैं, तूफान में गिर पड़ते हैं, वास्तव में सारा ज्ञान तुम्हारी बुद्धि में रहता है. బాబా అంటున్నారు, ఈ విధంగా కొందరు చూస్తే ఈరోజు చూస్తే ఉంటారు బాబా పిల్లలుగా, రేపు ఉండరు. ఇంకా బాబా చేయి వదిలిపెట్టేశారు అంటే కొందరిని చూస్తుంటాం కదా, బయట చాలా చిక్కుల్లో చిక్కుకుపోతూ ఉంటారు. అలా వారి యొక్క ముఖంలో గ్లోనే మారిపోతుంది కదా. బాబా పిల్లలుగా ఉన్నారు అంటే వారి ముఖంలో ఒక దివ్యత కనిపిస్తుంది. బాబా చేయి వదిలిపెట్టేశారు అంటే ముఖంలో ఆ తేజస్సు ఉండనే ఉండదు. అలా ఎంతోమంది బీకేలను చూస్తూ ఉంటాం. అంటే జ్ఞానం వదిలిపెట్టేసిన వారిని అలా కూడా చూస్తూ ఉంటాం. वास्तव में सारा ज्ञान तुम्हारी बुद्धि में रहता है. जैसे बाबा बीज है, उनकी बुद्धि में सारा ड्रामा का ज्ञान है. మొత్తం జ్ఞానమంతా ఇప్పుడు మన బుద్ధిలో ఉంది. ఏ విధంగా బాబా విత్తనమో బాబాలో మొత్తం జ్ఞానం ఉందో అలాగే మన బుద్ధిలో కూడా ఉండాలి. ఇదంతా డ్రామా యొక్క జ్ఞానం ఉంది. जो सिखाया है वह तुम्हारे पास भी है, जो तुम कोई को भी समझा सको. బాబా ఏదైతే మనకు నేర్పిస్తూ ఉన్నారో అది బాబా అంటున్నారు మీలో ఉంది. కాబట్టి బాబా మనందరినీ అడుగుతూ ఉన్నారు, పిల్లలు మీరు కూడా ఎవరికైనా చెప్పండి. బాబాని ఎవరైనా అడిగారు అంటే కూడా బాబా చెప్తారు. కానీ ముందు అడగాలి అంటే మనకంత ధైర్యము, బాబా చెప్పేటువంటి జవాబును వినే అంత మనకు కూడా ఉండాలి కదా, అంత శక్తి అనేది ఉండాలి. బాబా ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం రేపు పొందబోయేటువంటి పదవి ఏంటి అని తెలియజేస్తే మనం దాని నుండి హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు కదా. కాబట్టి బాబా అంటున్నారు మీరు అడిగితే నేను చెప్పగలను అంటున్నారు. यह ब्रह्मा भी कहते हैं, हम बता सकते हैं कि तुम्हारी बुद्धि सतो प्रधान है व रजो तमो है, सारा सर्विस के ऊपर मदार है. బ్రహ్మా బాబాను అడిగినా బ్రహ్మా బాబా చెప్తారు మీ బుద్ధి సతో ప్రధానంగా ఉందా లేక ఎలా ఉంది అని. మొత్తం ఆధారం అంతా కూడా సేవ పైనే ఉంది అంటున్నారు. कोई को ज्ञान की अच्छी धारणा होती है तो कहेंगे सतो प्रधान बुद्धि है. हर एक खुद भी समझ सकते हैं कि मैं क्या करता हूँ. బాబా అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా స్వయమే అర్థం చేసుకోగలుగుతారు నేను ఏం చేస్తున్నాను ఏంటి అని. పూछते हैं బాబా हमारी कोई भूल है, బాబాని అడుగుతూ ఉంటారంట బాబా మాదేమైనా పొరపాటు ఉందా అని. బాబా कहेंगे नंबर 1 भूल तो यह है जो तुम सर्विस नहीं करते हो. ఇంకా బాబా ఏమని చెప్తారు, పిల్లలు మీ యొక్క పెద్ద పొరపాటు ఏంటి అంటే అసలు మీరు సేవనే చేయడం లేదు కదా. జిస్ కారణ్ పద్భ్రష్ట్ హో జాయేగా, ఆ కారణంగా మీ యొక్క పదవీ భ్రష్టులుగా అయిపోతారు. సర్వీస్ తో దేఖ్నే మే ఆతీ హై నా, కితనా సమझाया जाता है कि మందిరో ఆది మే జాకర్ సమझाओ. మరి మనం సేవ ఎంత చేస్తున్నాం ఎంత చేయట్లేదు అనేది తెలిసిపోతుంది అని బాబా అంటున్నారు. మందిరాలలో వెళ్ళండి, అక్కడ భక్తాత్మలకు అర్థం చేయించండి. బల్ గొప్పోడా మారతే హే హమ్ సర్వీస్ బహుత్ కర్ సక్తే హే పరంతు బాబా జాన్తే హే కి యహ సర్వీస్ కర్ నహీ సక్తే. బాబా అంటున్నారు కొందరు చాలా గప్పాలు కొడుతూ ఉంటారు మేము సర్వీస్ చేయగలం ఇలా అలా అని. బాబాకు తెలుసు ఎవరు సర్వీస్ చేయగలరో ఎవరు చెయ్యలేరు. హై బహుత్ సహజ్, జాడ్ డ్రామా కా జ్ఞాన్ బహుత్ సహజ్. ఇది ఉన్నది చాలా సహజమైనటువంటిది. ఈ వృక్షం గురించి డ్రామా గురించిన జ్ఞానం చాలా సహజమైనటువంటిది. సిర్ఫ్ పూछा जाता है परमपिता परमात्मा से आपका क्या संबंध है. बाप है तो वर्षा जरूर मिलना चाहिए. బాబా కేవలం అడుగుతూ ఉన్నారు పిల్లలు మీరు కూడా ఎవరినైనా అడగండి భగవంతుడితో మీకు గల సంబంధం ఏంటి అని. భగవంతుడితో ఇప్పుడు మనందరికీ వారసత్వం లభిస్తుంది. జరూర్ ఉన్కే తుమ్ బచ్చే హో, ఉన్సే వర్షా మిలా హోగా జో అబ్ గవాయా హై. మనమందరం కూడా ఆ పరమాత్మకు పిల్లలం. పరమాత్మ నుండే మనం వారసత్వాన్ని పొందుతూ ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడా పోగొట్టుకున్నారు కదా. హమ్నే భీ గవాయా హువా వర్షా ఫిర్ సే పాయా హై, నిశ్చయ హోనే సే జట్ వర్షా పానే లగ్ పడేంగే. మనం కూడా బాబా అంటున్నారు పోగొట్టుకున్న వారసత్వాన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి పొందుతూ ఉన్నాం. నిశ్చయం అనేది ఉండాలి. ఎవరికైతే నిశ్చయం ఉంటుందో వాళ్ళు తప్పకుండా వారసత్వాన్ని పొందుతారు.
परंतु किसकी तकदीर में नहीं है तो मानेंगे भी नहीं. కానీ ఎవరి అదృష్టంలో లేదు అంటే వాళ్ళు ఏమీ ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు అంటే వాళ్ళు ఏం కృషి చేయరు, ఏం బాబా చెప్పేటువంటి విషయాల పట్ల నిశ్చయం అనేది ఉండదు. ఫిర్ తద్బీర్ కర్ నహీ సక్తే. ఇంకా నిశ్చయమే లేదు అంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు, ప్రయత్నం చేయలేరు కదా. यह भी जानते हैं वह बाबा है अंतर्यामी, मैं हूँ बाहरयामी. ऐसे नहीं सारी दुनिया के अंदर क्या है वह बैठकर बताएंगे. బాబా ఎవరు అంటే అంతర్యామి. బాబా అంటున్నారు, బ్రహ్మ బాబా అయితే బాహర్యామి ఉన్నారు, శివ్ బాబా అయితే అంతర్యామి ఉన్నారు. అంటే అలా అని బాబా ప్రతి ఒక్కరిది ఏం జరుగుతుందో బాబాకు తెలిసినా బాబా ఏం వర్ణించరు, దాన్ని తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేయరు. ఓవరాల్గా బాబాకు తెలుసు ఎవరం ఈక్వాలిటీ, ఎవరం ఏంటి అని. ऐसे नहीं सारी दुनिया के अंदर क्या है वह बैठ कर बताएंगे. ఇంకా అంతర్యామి అంటే ప్రతి ఒక్కరి యొక్క మనసులో ప్రపంచం మొత్తంలో ఏముందో అదంతా చెప్తారు అని కాదు కదా. దానివల్ల ఏంటి ఉపయోగం, ఏముండదు కదా. हाँ यह जानते हैं कि सबके अंदर 5 भूत प्रवेश है, इसलिए कहते हैं रावण सर्वव्यापी है. ఇంకా అంటూ ఉంటారు కదా, ఇంకా పంచభూతాలు మాయ, రావణుడి యొక్క పంచభూతాలు అందరిలో ప్రవేశించాయి అని. అందుకే రావణుడిని సర్వవ్యాపి అని అంటూ ఉంటారు. तुमने अभी भूतों का दान दिया ही नहीं, पुरानी दुनिया के देह सहित सब संबंध से बुद्धि योग निकाल एक बाप को याद करने से ही कर बड़ी मेहनत है. ఇంకా ఈ భూతాలను తొలగించుకొని పాత ప్రపంచంతో బుద్ధి యోగం తొలగించి బాబా వైపు జోడించడమే చాలా పెద్ద శ్రమ. ఇదే చాలా పెద్ద పని, పెద్ద టాస్క్ అని బాబా అంటున్నారు. ఇందులోనే ఎంతో కృషి చేయాలి అంటున్నారు. यह मेहनत रात को अच्छी रीति हो सकती है. మరి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఇంకా ఉదయం అమృత వేళ సమయంలో. బాబా దాన్ని రాత్రి సమయం అంటున్నారు. अभी से प्रैक्टिस करेंगे तब याद कर सकेंगे तो अमृत వేళే का असर अच्छा चलेगा. ఇప్పటి నుండే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము అంటే బాబాను చక్కగా జ్ఞాపకం చేయగలుగుతాం. అమృత్ వేళ యొక్క ప్రభావం చాలా ఉంటుంది కదా. सवेरे जागना पड़े, सवेरे सवेरे उठकर भक्ति मार्ग में माला फेरते हैं. बाबा अंటున్నారు ఉదయమే మేలుకోవాలి. कोई राम राम जपते हैं, कोई क्या जपते हैं, अनेक मंत्र है. काशी का पंडित होगा तो कहेगा शिव शिव कहो. सन्यासी आदि सब लोग भक्त है. ఇంకా భగవంతుని కూడా ఎలా రకరకాలుగా స్మరిస్తూ ఉంటారు. కాశీ యొక్క భక్తుడు అనుకోండి శివ శివ అనమంటూ ఉంటారు. హనుమంతుడి యొక్క భక్తుడు అనుకోండి ఈ విధంగా హనుమంతుడి యొక్క స్మరణ చేయిస్తారు. ఇలా ఎవరి యొక్క భక్తులు వారి యొక్క స్మరణలోనే ఉంటూ ఉంటారు కదా. సన్యాసులు కూడా ఎంతో మంది భక్తులుగా కనిపిస్తూ ఉంటారు. సాధు సాధన కర్తే హే घर बार छोड़ जंगल में जाते हैं. ఏ విధంగా సాధువులు సాధన చేస్తారు, ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి అడవుల్లోకి వెళ్తారు కదా. यह भी साधना है ना. हठयोग मार्ग भी ड्रामा में है. ఇది కూడా సాధన ఉంది కదా. హఠయోగ మార్గం భక్తి మార్గంలో కూడా చూస్తూ ఉంటాం. यह तो जानना चाहिए कि स्वर्ग का आदि सनातन देवी देवता धर्म कहाँ चला गया. బాబా అంటున్నారు ఈ విషయం కూడా మీరు తెలుసుకోవాలి. స్వర్గం యొక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎక్కడికి వెళ్ళిపోయింది అని. देवताओं की पूजा करते हैं परंतु यह नहीं जानते हम किस धर्म के हैं. దేవతల యొక్క పూజ చేస్తారు కానీ బాబా అంటున్నారు ఈ విషయం కూడా తెలియదు, మేము ఏ ధర్మానికి చెందినటువంటి వారిని. हम भी पूजा लक्ष्मी नारायण की करते थे, धर्म फिर हिंदू कह देते थे. మరి మనం కూడా ఎవరి పూజ చేసేవారిని ఇంత క్రితం లక్ష్మీనారాయణ లేక పూజ చేశాం, ఇంకా హిందువులుగా పిలువబడ్డాం. अभी तो हम लिखते हैं हमारा ब्राह्मण अथवा देवी देवता धर्म है, फिर भी वह हिंदू लिख देते क्योंकि भारतवासी सब हिंदू हैं. ఇంకా ఇప్పుడు మనం బ్రాహ్మణులం దేవీ దేవతా ధర్మానికి వెళ్తూ ఉన్నాం. వారైతే తెలియని కారణంగా హిందువులు అని రాసేస్తారు. మరి ఇక్కడైతే భారతవాసీలు అందరూ కూడా హిందువులే కదా. ముసల్మానోं का अलग लिखेंगे, बाकी सब हिंदुओं की लाइन में आ जाते हैं. మరి ముస్లిమ్స్ది వేరుగా చెప్తూ ఉంటారు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా హిందువులు అనేటువంటి లైన్లోనే వస్తారు కదా. ఏ వండర్ఫుల్ రాజ్ హే. బాబా అంటున్నారు ఇది చాలా వండర్ఫుల్, చాలా
అద్భుతమైనటువంటి రహస్యము అంటున్నారు. అబ్ తుమ్హారీ బుద్ధి మే బేహద్ కి నాలెడ్జ్ హై. బాబా అంటున్నారు, పిల్లలు ఇప్పుడు మీ బుద్ధిలో బేహద్ జ్ఞానం ఉంది అంటున్నారు. ఈ సృష్టి చక్ర కో డ్రామా హీ కహేంగే, డ్రామా రిపీట్ హోతా హే, నాటక్ నహీ. బాబా అంటున్నారు, ఇది సృష్టి చక్రం, దీన్ని డ్రామా అంటూ ఉన్నాం. ఈ డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. उस नाटक में कोई एक्टर ना हो तो बदले में कोई और एक्टर डाल देते हैं, कोई बीमार हो तो रिप्लेस कर लेंगे. అక్కడ కూడా నాటకాలు రచిస్తూ ఉంటారు కదా. బాబా అంటున్నారు, అందులో కూడా ఒకవేళ యాక్టర్ ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు అంటే వారి ప్లేస్లో ఇంకొక యాక్టర్ కూడా ఆ రోల్ని ప్లే చేస్తారు. కానీ ఇక్కడ అలాంటి అవకాశం లేదు కదా. నేను నా రోల్ని ప్లే చేయలేను, నా వంతుకు ఎవరైనా ప్లే చేయండి అంటే ఆ ఛాన్స్ ఉందా? ఇక్కడ లేదు అంటున్నారు. मनुष्य कहते हैं हम मुक्ति को पावे, परंतु ड्रामा में यह चेंज हो नहीं सकती. మనుషులందరూ ఏమంటూ ఉంటారు, మేము ముక్తిని పొందాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ డ్రామాలో అయితే ఇలాంటి అవకాశం లేనే లేదు. ఏ కోయి జాన్తే నహీ కి యహ డ్రామా హే, ఇస్సే కోయి నికల్ నహీ సక్తా. ఇదంతా ఒక బేహద్ డ్రామా ఉంది. ఇందులో మనం అందరం కూడా దీనికి కట్టుబడి ఉండాల్సిందే. దీని నుండి ఎవరు కూడా బయటికి రాలేరు అని బాబా అంటున్నారు. ఏ బడి సమజ్నేకి బాతే హై. మరి జ్ఞానం ఎలాంటిది అంటే ప్రతిదీ కూడా అర్థం చేసుకోవాలి. చాలా గుహ్యమైన విషయాలు ఉన్నాయి. है भी पुराना, अनेक बार पार्ट बजाया है, चक्र लगाया है, इन बातों को कोई समझने की भी कोशिश नहीं करते. ఇది ఉన్నదే పాతది, అనేక మార్లు ఇలా పాత్రను అభినయించాం, ఈ చక్రం చుట్టి వచ్చాం. ఈ విషయాల గురించి అయితే ఎవరూ అర్థం చేసుకోలేరు. ఎవరు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు అంటున్నారు. समझते भी है कि बरोबर एक गॉड है और यह वर्ल्ड की हिस्ट्री ज्योग्రఫీ రిపీట్ होती है. మరి సృష్టి అంతా ఒకే ఒకటి ఉంది, భగవంతుడైతే ఒక్కరే ఉన్నారు. ఇదంతా కూడా హిస్టరీ ज्योग्రఫీ అంతా రిపీట్ అయ్యేదే ఉంది. పరంతు జాన్నే కి కోషిష్ కరే, ఉస్కి ఫుర్సత్ నహీ హై. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి, కానీ బాబా అంటున్నారు ఆ తీరిక ఎవరికి లేదు అంటున్నారు. పురానే బచ్చోం కి హీ బుద్ధి మే నహీ रहता, తుఫాన్ లగ్తే रहते हैं. పాత పిల్లల యొక్క బుద్ధిలోనే ఏమీ లేనే లేదు, రకరకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి. आगे चल वृद्धि को पाते रहेंगे, बहुत आएंगे, समझने की कोशिश करेंगे, मौत जब सब नजदीक आएगा तब जल्दी समझेंगे. ఎప్పుడైతే మృత్యువు, బాబా అంటున్నారు ఎప్పుడైతే మృత్యువు వస్తుందో అప్పుడే అందరూ అర్థం చేసుకుంటారు. తుమ్తో कहते हो कि వినాష్ ఆయా కి ఆయా. బాబా అంటున్నారు మీరైతే తెలుసుకున్నారు కదా ఇంకా వినాశనం అయితే వచ్చేస్తుంది అని. इनसे पहले वर्षा लेना है, फिर तुम कहेंगे कितना देरी से आए हो. బాబా అంటున్నారు దీనికంటే ముందుగానే వారసత్వం తీసుకోవాలి బాబా నుండి. అభి తో రాత్ దిన్ యోగ్ మే రహో తబ్ వికర్మ వినాశ్ హో. బాబా అంటున్నారు ఇప్పుడైతే రాత్రింబవళ్ళు ఒక్క బాబాతో బుద్ధి యోగం జోడించాలి, అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. వికర్మ బహుత్ హే, టైం లగ్తా హే, ఇంకో భీ కితనా సమయ లగా. చాలా వికర్మలు చేస్తూ ఉంటారు, దాంట్లో చాలా సమయం పడుతూ ఉంటుంది కదా. అబ్ తక్ పాయింట్స్ రహీ హుయి హే, హమ్ తో డిండోరా పీట్తే ఆయే హే కి మౌత్ ఆయా కి ఆయా. ఇంకా ఇప్పటి వరకు పాయింట్స్ అన్నీ మిగిలి ఉన్నాయి. ఇంకా బాబా అంటున్నారు ఇంకా ఈ విధంగా బాబా తెలియజేయాల్సిన విషయాలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. బాబా అంటున్నారు ఇప్పటి వరకు మనం అందరికీ దండోరా వేస్తూ చెప్తూ వచ్చాం. అంటే దండోరా వేయడం అంటే స్థూలంగా చేతిలో ఏం దండోరా పెట్టుకోకపోవచ్చు, కానీ మనం ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ద్వారా మన యొక్క సర్వీసెస్ ద్వారా ప్రపంచానికి సమాజానికి తెలియజేస్తూ వచ్చాం. అతి త్వరలో ఇదంతా వినాశనం అయ్యేదే ఉంది, కాబట్టి వచ్చి పరమాత్మ వారసత్వాన్ని తీసుకోండి అని. జైసే షేర్ కి భీ ఏక్ కహానీ హై నా, వహ సమజ్తే హే గపోడా మార్తే హే. ఏ విధంగా అదిగో పులి అనే కథ కూడా ఉంది కదా. ఇంకా చివరికి నిజంగా పులి వచ్చినప్పుడు కూడా అది కూడా ఊరికే చెప్పారు అని అనుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా మనం ఎప్పటి నుండో చెప్తూ వచ్చాం, కానీ చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, ఒకటో ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది,
అయినా ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది, అలాగే ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతుంది, ఇలా వినాశనం కావడం అనేది ఉండదు అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళు గప్పాలు కొడుతున్నారు అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. ఏక దిన్ వినాష్తో ఆహి జాయేగా. కానీ డ్రామాలో ఇది తప్పనిసరిగా జరగాల్సినటువంటి ఫ్యాక్ట్ ఏంటి అంటే ఒకరోజు వినాశనం అవ్వాల్సిందే. వినాశనం అవ్వడం ఎందుకు అంటే కలియుగం సత్యుగంగా పరివర్తన చెందడానికి. ఫిర్ బాగేంగే పరంతు టూ లేట్. ఇంకా అందరు అప్పుడు పరిగెత్తుకుంటూ మన దగ్గరకు వస్తారంట, కానీ ఏమని అప్పుడు బోర్డు పడుతుంది, టూ లేట్, మీరు చాలా ఆలస్యం చేసేసారు అని. యహ్ హే బేహద్ కి బాత్, ఫిర్ ఇన్సే వహ కహానియా బనాదీ హే. ఇవన్నీ బేహద్ విషయాలు, ఇంకా దీంతో అలాంటి కథలు రాసేశారు. వికర్మ వినాశ్ కే లియే యోగ్ అగ్ని బహుత్ చాహియే. మరి వికర్మలను వినాశనం చేసుకోవాలి అంటే దానికోసం యోగా అగ్ని అనేది అవసరం. హా నయే నయే బహుత్ ఐసే భీ నిక్లేంగే जो पुरानों से भी तीखे जाएंगे. బాబా అంటున్నారు కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, కొందరు పాత వారి కంటే ముందుకు వెళ్తూ ఉంటారు. మార్జిన్ హే బాప్ కేతే హే బల్ घर में रहते हुए रात को जागो. బాబా అంటున్నారు ఆ యొక్క మార్జిన్ ఉంటుంది, మీరు ఇంట్లో ఉంటూ కూడా మేల్కోండి అని బాబా అంటున్నారు. జితనా జో దౌడే బల్ రాత్ కో నీంద్ భీ నహీ కరో. ఎవరెంత ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే అంత వెళ్ళొచ్చు. బాబా అంటున్నారు మీరు రాత్రి సమయంలో మేల్కొని కూడా బాబా యొక్క జ్ఞాపకంలో ఉండొచ్చు. ఎర్లీ అవర్స్ 2 o'clockకి 3 o'clockకి మనం మేల్కొని బాబా యొక్క జ్ఞాపకంలో ఉంటే చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. यह कितनी तरावट की नॉलेज है, बेड़ा ही पार हो जाता है. బాబా అంటున్నారు ఇదెంత గొప్ప జ్ఞానం ఉంది, చాలా గొప్ప జ్ఞానం ఉంది. ఎలాంటి గొప్ప జ్ఞానము అంటే ఇంకా ఈ జ్ఞానంని మనం పూర్తిగా నేర్చుకొని తెలుసుకొని జీవితంలో ధారణ చేయడం వలన మన జీవితమే చాలా ఉజ్వలంగా తయారవుతుంది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది, మన యొక్క జీవన నౌక తీరానికి చేర్చేటువంటి జ్ఞానం ఉంది. సబ్ కామ్నాయే సిద్ధ హో జాతీ హై. అన్ని మనో కోరికలు పూర్తవుతాయి ఈ జ్ఞానంతో. అచ్చా मीठे मीठे सिकी लदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह బాబా హీ మేరా సంసార్. ధారణ కోసం ఫస్ట్ పాయింట్ ఉంది, వినాశ్ కే పెహలే బాప్ సే పూరా పూరా వర్షా లేనా హై. వినాశనానికంటే ముందుగానే బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. రాత్ దిన్ యోగ్ మే రహ వికర్మ వినాశ్ కర్ నంబర్ ఆగే లేనా హై. రాత్రింబవళ్ళు యోగంలో ఉంటూ వికర్మలు వినాశనం చేసుకొని మన యొక్క నంబర్ ముందుకు తీసుకోవాలి. రాత్రింబవళ్ళు యోగంలో ఉంటూ వికర్మలు వినాశనం చేసుకొని ముందు నంబర్ తీసుకోవాలి అంటున్నారు. సెకండ్ పాయింట్ ఉంది, దేహ సహిత్ पुरानी दुनिया के सब संबंधों को बुद्धि से भूल एक बाप को याद करना है. దేహ సహితంగా పాత ప్రపంచం యొక్క అన్ని సంబంధాలను బుద్ధి ద్వారా మరిచి ఒక్క బాబాను జ్ఞాపకం చేయాలి. దేహ సహితంగా పాత ప్రపంచం యొక్క అన్ని సంబంధాలను బుద్ధితో మరిచి ఒక్క బాబాను జ్ఞాపకం చేయాలి. जो चीज दान दे दी उसे वापिस नहीं लेना. ఏదైతే దానం ఇచ్చామో దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోకూడదు అంటున్నారు. ఏదైతే దానం ఇచ్చామో దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోకూడదు అంటున్నారు. వరదానం ఉంది, संकल्प रूपी बीज द्वारा वाणी और कर्म में सिद्धि प्राप्त करने वाले सिद्धि स्वरूप भव.
సంకల్పం రూపీ విత్తనం ద్వారా మాటలు మరియు కర్మలలో సిద్ధిని పొందేవారు సిద్ధి స్వరూపులుగా కండి. సంకల్పం రూపీ విత్తనం ద్వారా మాటలు మరియు కర్మలలో సిద్ధిని పొందేవారు సిద్ధి స్వరూపులుగా కండి. बुद्धि में जो संकल्प आते हैं वह संकल्प है बीज, वाचा और कर्मणा बीज का विस्तार है. బుద్ధిలో ఏ సంకల్పం అయితే వస్తూ ఉంటుందో ఆ సంకల్పం ఏమిటి అంటే అది విత్తనం. మాటలు మరియు కర్మలు ఆ విత్తనం యొక్క విస్తారమే అంటున్నారు. మాటలు మరియు కర్మలు ఆ విత్తనం యొక్క విస్తారమే. अगर संकल्प अर्थात बीज को त्रिकालदर्शी स्थिति में स्थित होकर चेक करो, शक्तिशाली बनाओ, तो वाणी और कर्म में स्वतः ही सहज सफलता है. बाबा अंటున్నారు, సంకల్పము అనగా విత్తనంని త్రికాలదర్శి స్థితిలో స్థితి అయి చెక్ చేసుకున్నట్లయితే అంటే సంకల్పమే ఒక విత్తనం వంటిది. ఆ సంకల్పంని అనుసరించే రకరకాల ఆలోచనల యొక్క వృక్షం ఆకులు అన్నీ మొక్క చిగురిస్తూ ఉంటుంది. ఇంకా శక్తిశాలిగా సంకల్పాలను తయారు చేసుకున్నట్లయితే మాటలు మరియు కర్మలు కూడా స్వతహాగానే సహజ సఫలతను తీసుకొస్తాయి. మాటలు మరియు కర్మలు కూడా స్వతహాగానే సహజంగా సఫలతను తీసుకొస్తాయి. यदि बीज शक्तिशाली नहीं होता तो वाणी और कर्म में भी सिद्धि की शक्ति नहीं रहती. ఒకవేళ విత్తనం శక్తిశాలిగా లేదు అంటే మాటలు మరియు కర్మల యొక్క సిద్ధిలో కూడా శక్తి అనేది ఉండదు అంటున్నారు. ఒకవేళ విత్తనం శక్తిశాలిగా లేదు అంటే మాటలు మరియు కర్మల యొక్క సిద్ధిలో కూడా శక్తి అనేది ఉండదు అంటున్నారు. जरूर चैतन्य में सिद्धि स्वरूप बने हो तब तो जड़ चित्रों द्वारा भी और आत्माएं सिद्धि प्राप्त करती है. తప్పనిసరిగా చైతన్యంగా సిద్ధి స్వరూపులుగా అయ్యారు కాబట్టి జడ చిత్రాల ద్వారా కూడా మరియు ఆత్మలు కూడా సిద్ధిని పొందుతారు అంటున్నారు. జడ చిత్రాల ద్వారా కూడా మరియు ఆత్మలు కూడా సిద్ధిని పొందుతారు అంటున్నారు. చైతన్యంగా మనం సిద్ధి స్వరూపులుగా అయ్యాం కాబట్టి భక్తిలో ఆడ ఆ విధంగా మన యొక్క జడ చిత్రాల ద్వారా కూడా సిద్ధిని పొందుతూ ఉంటారు. కాబట్టి బుద్ధి ద్వారా ఏవైతే మనం సంకల్పాలను రచిస్తూ ఉంటామో అవన్నీ విత్తనాలు బాగుంటే వచ్చే ఫలాలు ఎలా అయితే బాగుంటాయో మనం కూడా మంచి ఆలోచనలు చేస్తే దాని ద్వారా వచ్చేటువంటి రిజల్టెంట్ యాక్షన్స్ కూడా బాగుంటాయి అంటున్నారు. స్లోగన్ ఉంది, योग अग्नि से व्यर्थ के किचड़े को जला दो तो बुद्धि स्वच्छ बन जाएगी. యోగా అగ్నితో వ్యర్థం అనేటువంటి కచరా మనం తగలబెట్టేసేయాలి. అప్పుడే బుద్ధి ఎలా తయారవుతుంది? చాలా చాలా స్వచ్ఛంగా తయారవుతుంది అంటున్నారు. యోగా అగ్నితో వ్యర్థం యొక్క చెత్తను కచరాను మనం తగలబెట్టేసేయాలి. అప్పుడే బుద్ధి ఎలా తయారవుతుంది? చాలా స్వచ్ఛంగా తయారవుతుంది అంటున్నారు. లవ్లీన్ స్థితిని అనుభవం చేసుకోవడం. समय प्रमाण लव और लॉ दोनों का बैलेंस चाहिए. लॉ में भी लव महसूस हो, इसके लिए आत्मिक प्यार की मूर्ति बनो. సమయానుసారంగా ప్రేమ మరియు నియమం రెండింటి యొక్క బ్యాలెన్స్ అనేది ఉండాలి. మరి ఆ నియమపూర్వకంగా నడుచుకోవడంలో కూడా ప్రేమ అనుభవం కావాలి. इसके लिए आत्मिक प्यार की मूर्ति बनो, तब हर समस्या को हल करने में सहयोगी बन सकेंगे. మరి దీనికోసము ఆత్మిక ప్రేమమూర్తిగా తయారవ్వాలి. అప్పుడే ప్రతి సమస్యను పరిష్కరించడంలో సహయోగిగా అవుతాం. ఆత్మిక ప్రేమమూర్తిగా తయారవ్వాలి. అప్పుడే ప్రతి సమస్యను పరిష్కరించడంలో
सहयोगीगा అవుతాం. शिक्षा के साथ सहयोग देना ही ఆత్మిక ప్యార్ की మూర్తి बनना है. శిక్షణలతో పాటుగా సహయోగం ఇవ్వడమే ఆత్మిక ప్రేమ యొక్క మూర్తిగా తయారవ్వడం. శిక్షణలతో పాటుగా సహయోగం ఇవ్వడమే ఆత్మిక ప్రేమ మూర్తిగా తయారవ్వడం. ఈరోజటి స్వమానము, నేను సిద్ధి స్వరూపాత్మను. నేను సిద్ధి స్వరూపాత్మను. ఈరోజు విశేషంగా బాబ్దాదా మిలన్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా బాబా యొక్క మిలన్ జరుపుకోవాలి. ఈ రోజంతా ఎంత వీలవుతే అంత మౌనంగా ఉంటూ అవసరం మేరకే మాట్లాడుతూ మన యొక్క స్థితిని చాలా యోగయుక్తంగా చేసుకోవాలి. రోజంతా మనం బాబ్దాదాను చాలా ప్రేమగా ఆహ్వానిద్దాము. సాయంకాలం 5 నుండి సూరజ్భాయ్ క్లాస్ ఉంటుంది. 6 నుంచి యోగము మరియు బాబ్దాదా యొక్క లైవ్ టెలికాస్ట్ చూడడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా సాయంకాలం సెంటర్కి రాగలరు. ఓం శాంతి.